వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 128వ అధ్యాయాన్ని చదువుకుందాం. సో ఈ దినమంతా కూడా కీర్తన గ్రంథంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి కీర్తన 128ని మరొకసారి మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ ప్రభువా, మీకు వందనములు. మీ వాక్యము నిత్య జీవమును కలిగించినది. మీ వాక్యము సత్యము. మీ వాక్యమే సత్యము. ఆ సత్యవాక్యములో నుండి అనుదిన కుటుంబ జీవితమునకు అవసరమైనటువంటి సంగతులను మాకు బయలుపరచు, బోధించు, నేర్పించు, అనుసరించడానికి సహాయం చేయండి. యేసు ప్రభువు అర్పిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Here we see a great picture depicted by the Holy Spirit of a godly family. మరి 1వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇట్ స్పీక్స్ ఆఫ్, ఇక్కడ కింద ఏమన్నదంటే త్రోవల యందు నడుచు వారందరూ, భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇట్ స్పీక్స్ ఆఫ్ హోలీ వాక్, పరిశుద్ధ ప్రవర్తన. భర్త అయినా భార్య అయినా వారిద్దరి జీవితంలో అవసరమైనటువంటి మొట్టమొదటి సంగతి ఏంటంటే పరిశుద్ధ ప్రవర్తన. ఏ స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్ విత్ అవర్ హెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారితో సరి అయినటువంటి సంబంధమే ఈ పరిశుద్ధమైన ప్రవర్తనకు ఆధారం. రెండవది, నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. హియర్ వి సీ ద హార్డ్ వర్క్. మెనీ ఆఫ్ us విల్ వర్క్ హార్డ్లీ. అర్థమైందా? ఎవరు ఇంగ్లీష్ పండితులు ఎవరు లేరా? మెనీ ఆఫ్ us విల్ వర్క్ హార్డ్లీ అంటే మనం పని చేయము, చాలామందివి సోమరోళం. బట్ హియర్ వి సీ ద హార్డ్ వర్క్, చేతుల కష్టార్జితము. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవ యవనస్తులు ఏమనుకుంటున్నారంటే ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయని, చదువుకోకుండా ప్రార్థన చేద్దాం, సువార్తకు వెళ్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ ఫూలిష్నెస్. గాడ్ విల్ నెవర్ బ్లెస్ సచ్ పీపుల్. యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్, అండ్ యూ హ్యావ్ టు అటెండ్ ద వర్షిప్ సర్వీస్. At the same time, your responsibility is to work hard, wherever it may be. Be a student or you be a worker or whatever you may be. వీళ్ళిద్దరూ అమెరికాలో చదువుకున్నారు, లేదా లండన్లో చదువుకున్నారు. ఈ ఉన్నతమైనటువంటి ఎంటెక్ లేకపోతే ఎంబీఏ ఇలాంటి కోర్సులు వారు చేశారంటే ఇట్ ఈస్ ప్యూర్లీ హార్డ్ వర్క్. గాడ్ ఆల్వేస్ బ్లెస్సెస్ దోస్ హూ వర్క్ హార్డ్. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు సోమరి వానికి ఏమీ దొరకదు. సోమరితనం అనేది క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నాను, నేను చదువుకోను, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే వచ్చి నా చేతితో పరీక్ష రాయిస్తాడంటే ఇవన్నీ కూడా నమ్మనటువంటి సత్యాలు. ఎక్కడో ఒకటి జరిగి ఉండొచ్చు, ఆ సందర్భం వేరు. అయితే నీవు కష్టపడి చదవాలనేటువంటి విషయాన్ని, కష్టపడి పని చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. Our God is a God of working. Even today He is working. He is working in our hearts. He is working in our hearts. God is working in me అనే పాట ఉంది ఇంగ్లీష్లో. దేవుడు మనలో పని చేస్తున్నాడు. He is bringing us into His image. కనుక దేవుడికనూ పని చేస్తున్నాడు. యేసు వారు అన్నాడు, పగలున్నంత వరకు మనం పని చేయొచ్చుండవలను, రాత్రి వచ్చినప్పుడు ఎవడనో పని చేయడు. నా తండ్రి ఇప్పటి వరకు పని చేస్తున్నాడు, మనం కూడా పని చేయాలి. దేవుడు పని చేస్తున్నాడు,
ఆయన ప్రజలమైన మన భూమి మీద మనం పని చేయాలి. ఇన్ అవర్ సెక్యులర్ వర్క్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ దేవుడు ఇస్తాడు. మేబీ టీచింగ్ ప్రొఫెషన్, యూ మే డాక్టర్, ఆర్ యూ మే బి ఏ ఫార్మర్, ఏ బిజినెస్ మ్యాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అన్లెస్ యూ వర్క్ హార్డ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఇది ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత నీవు ధన్యుడవు, మీకు మేలు కలుగును. భార్య దొరికిన వానికి ఏం దొరికింది బాబు భానుచంద్? మేలు. కనుక దేవుడు నీకు మేలు చేశాడు. కనుక భార్య, ఎంతోమంది బ్రదర్ పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, భార్య దొరకడం లేదు అనేవాడు చాలామంది ఉన్నారు. యెహోవా అనుగ్రహం, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. యోగ్యురాలు తన పెనుమిడికి కిరీటం, గుణవతి అయిన భార్య దొరకడం అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. కనుక భార్య కిరీటము, భార్య ముత్యము, భార్య దేవుని యొక్క అనుగ్రహము. దేవా, నా మీద నీకు ఆగ్రహం కలిగినందుక ఇలాంటి భార్యని ఇచ్చావు దేవా. ఆగ్రహం వేరు, అనుగ్రహం వేరు. ఆగ్రహం అంటే కోపం. ఏం ప్రభా, నా మీద నీకు అంత ఆగ్రహం కలిగిందా, ఇలాంటి భార్యని ఇచ్చావా అని ప్రార్థన చేస్తూ ఉంటారు బ్రదర్స్ రహస్యంగా. అనుగ్రహం అయితే దేవుని అనుగ్రహము, ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. కనుక ప్రియులారా, మేలు కలిగింది. ఆ రీతిగానే జమీమాకు కూడా దేవుడు తన జీవితంలో తనకు భాగస్వామిని ఇచ్చినాడు, లైఫ్ పార్ట్నర్. తల్లిదండ్రులు మనతో ఉండరండి, జీవితాంతం మీరిద్దరు ఏకమై ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి వచ్చే సంవత్సరానికి ఒక బిడ్డనిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి మీరు పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ గృహాల్లో ఉంటారు, కానీ మీ ఇద్దరే ఉంటారు. నాకు 4 పిల్లలు, వివాహమైన 41 సంవత్సరం. మరి ఆ 4 వాళ్ళ కుటుంబాలతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉందో మేము ఇద్దరమే. కనుక భార్యాభర్తలు ఇద్దరు ఈ లోకాన్ని విడిచే వరకు మనం ఉంటామండి. కనుక అన్నీ, తల్లిదండ్రులు వేరైపోతారు, పిల్లలు కూడా వేరైపోతారు, కానీ భార్యాభర్తలు మాత్రం జీవితాంతము కలిసి ఉండేటువంటి వారు. అంత గొప్ప సత్యము, ఈ గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, తర్వాత వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఇక్కడ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్, బోత్ వైఫ్ అండ్ husband, they have to be faithful to each other. Faithful to each other in every aspect. Then we see the fruit, their fruitfulness. The wife brings fruit. భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రీతిగా భార్యాభర్తలైన వారు ఫెయిత్ఫుల్గా ఉంటూ వారు కష్టపడి పనిచేస్తూ వచ్చినప్పుడు దేవుడు వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించి ఫలభరితంగా చేస్తాడు. మరి 1 పేతురు 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, పురుషులకు పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి వారితో మా భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని ఆమెను సన్మానించి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. సేవకులకు సన్మానం చేస్తారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి, మంత్రులకి, లేకపోతే వీళ్ళకి సన్మానం చేస్తారు, కానీ భార్యకి ఎప్పుడైనా సన్మానం చేశారా సిస్టర్స్? ఎప్పుడైనా నీ భర్త నీకు సన్మానం చేశాడా? చేయరు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, బ్రదర్స్, భార్యను సన్మానించమంటున్నాడయ్యా. భార్యను సన్మానించాలి, జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలి. జ్ఞానం కావాలి. కుటుంబంగా ఏర్పడ్డారు, ఒక ఇల్లు తీసుకొని కాపురం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత భార్య వంట చేసింది. మన దేశంలోని ఆచారం ఏంటంటే, ఆయన తినే వరకు ఈమె తినకూడదు, ఆమె నిలబడే ఉండాలా, ఈయనేమో బ్రేవ్ అనే వరకు ఆమె వడ్డిస్తూనే ఉండాలా. అది క్రైస్తవ సద్గుణం కాదండి. క్రైస్తవ కుటుంబంలో వారిద్దరూ కలిసి కూర్చొని తినాలి, అది. కానీ మన దేశంలోనే ఈ సాంప్రదాయం సరైనది కాదు అది. కనుక భర్తనే పోషించాలా, లేకపోతే భర్త కుర్చీలో కూర్చుంటే భార్య కళ్ళ దగ్గర కూర్చోవాలా, ఇదంతా తప్పుడు సిద్ధాంతాలు. మాదొక పల్లెటూరు,
ఒంగోలులో ఎస్కోలు ప్రార్థనా మందిరంలో పెళ్ళైన తర్వాత మా ఊరికి వెళ్ళాం. సరే, ఇప్పటిలాగా కుర్చీలు, బెంచీలు, సోఫాలు ఏమి లేవండి మా ఇంట్లో. ఆ దినాల్లో కేవలం మంచమే ఉండేది. మేమిద్దరం మంచం మీద కూర్చున్నాం పక్క పక్కన. మమ్మల్ని చూడడానికి వచ్చిన అమ్మలక్కలందరూ చెవులు కొరుక్కుంటా ఉన్నారు. వీళ్ళు ప్రేమించుకున్నారు అంటే ఏంటి? పక్క పక్కన కూర్చున్నారని. ఎట్లా వాళ్ళు ఏమనుకోవాలా? కింద కూర్చోవాలా భార్య. ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు. కనుక ఇప్పుడు భార్యాభర్తలు కలిసి కూర్చొని తినాలి. సరే, భార్య అడిగింది, ఏమండి వంట ఎలాగ ఉంది అంటే, మా అమ్మ చేసిన వంటలాగా లేదు అన్నాడు. అప్పుడు భార్య ఏమందంటే, ఏమండి ఇప్పటి నుంచే సాధించడం స్టార్ట్ చేశారా? ఇంకా ఆమె కోపం వచ్చేసింది. అప్పుడు ఈయనకి జ్ఞానం వచ్చింది. ఒరే అట్లా కాదు, అసలు మా అమ్మకు వంటే చేత కాదు, నువ్వు చాలా బాగా చేసావు అన్నాడు. అర్థమైందా? కనుక అది బాగలేకపోయినా బాగుందని అనాల. బాగున్నది అనడానికి దానికి కొలబద్ద లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం. ఆంధ్ర యూనివర్సిటీలో మా మెస్సులో భలే రుచిగా చేసేవాళ్ళు. పెళ్ళయిన తర్వాత నా భార్య, మా అత్తగారు చాలా రుచికరంగా చేసేవారు. ఆ తర్వాత నేను ఇండోనేషియా దేశానికి 6 నెలలు అఫీషియల్ టూర్లో వెళ్ళాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తే అక్కడ మా కుక్ ఉండేది, వంకాయ కూర బహురుచిగా చేసేది. మరి వీటన్నీ అన్ని రుచిగానే ఉన్నాయి, ఏది బాగుందని ఎట్లా చెప్పగలం? కనుక ఏంటంటే రుచిగా ఉన్నది అనాలి నాయన. అది మాడిపోయినా సరే, అంతేగాని బాగలేదు అనకూడదు. చాలా రుచిగా ఉందనాలి, తర్వాత చెప్పాలి. భోజనం అయిపోయిన తర్వాత, ఈసారి నేను కూడా వస్తాను కూర చేసే దగ్గర, ఏదో కొంచెం మాడింది, పోపు గింజలు మాడిపోయినాయి అని అట్లా చెప్పాలే కానీ ముఖం మీదనే బాగలేదంటే చాలా కష్టపడతాం. సరిగ్గా జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ప్రతి విషయంలో జ్ఞానం ఉండాలి. బయట వారితో మనం జ్ఞానం కలిగి మాట్లాడతాం, కానీ భార్యతో జ్ఞానం కలిగి మాట్లాడలేం. అందుకనే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని దేవుడు అన్నాడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కనుక ఏదైనా వస్తే దాన్ని వెంటనే సెట్ చేసుకోండి, రాత్రి అయ్యే వరకు ఉంచుకోకూడదు. ఈ రీతిగా మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాము. ఇక్కడ ఈ కీర్తనలో రాయబడినటువంటి ఈ యొక్క సత్యం ఏంటంటే, ఒకసారి ఇటు చూడండి ఆయన, మీ ఇద్దరు ఈ బొమ్మ చూడండి, మీకు అర్థమైంది కదా, మీ ఇద్దరు బాగా చదువుకున్నవాళ్ళు. ఏంటిది అది? ట్రయాంగిల్, త్రిభుజం. ఏ మ్యారేజ్ ఫర్ 3. త్రిభుజం, పైన జీసస్, కింద బేస్లో భార్య భర్త. ఇది ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అంటాం. దేవునితో భర్త సరి అయిన సంబంధం కలిగి ఉండాలి, భార్య కూడా దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మన మధ్యలో సరి అయిన సంబంధం ఉంటుంది. మనం ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా దినాలు గడిచే కొలది ప్రభువుకు సమీపంగా వెళ్తారు. చూడండి, ఈ రీతిగా సమీపంగా వెళ్ళే కొలది వీళ్ళిద్దరి మధ్యలో దూరం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. అది యాజ్ వి గో నియర్ టు ద లార్డ్, ద వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ క్లోజర్ అండ్ దేర్ హార్ట్స్ విల్ నిట్ టుగెదర్. వారి హృదయాలు కలిసిపోతాయి, ఏకమైపోతాయి. అది క్రైస్తవ జీవితం. ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. ఒకరు ఈ రీతిగా చెప్పారు, నేను కాదండి. ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఆర్డర్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ కంటెంట్మెంట్, ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ ఈజ్ హాస్పిటాలిటీ, ద క్రౌన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ గాడ్లీనెస్. కుటుంబం యొక్క సౌందర్యం ఏంటంటే క్రమము, హైరార్కియల్ స్ట్రక్చర్ అంటాం. యేసుక్రీస్తు వారి శిరస్సు ఎవరికి? భర్తకు. ఆ రీతిగా భార్యకు భర్త శిరస్సు. ఇది హైరార్కియల్ స్ట్రక్చర్ అంటాం. ఇది క్రమాన్ని పాటించాలి. ఆ తర్వాత పిల్లలు. చాలామంది ఏం చేస్తారంటే కుటుంబాల్లో పిల్లలు పుట్టిన తర్వాత భర్త కంటే పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తారు, భార్య కంటే పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తారు. అది కరెక్ట్ కాదండి. నీకు భార్య లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? భర్త లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా పొరపాటు చేస్తూ ఉంటారు చాలామంది. భర్త భార్యల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఆరంభంలో చెప్పాను, మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోతారు అంతే, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు. మీరిద్దరే కలిసి ఉంటారు. కనుక ఈ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకండి.
సో కుటుంబం సౌందర్యం ఏంటంటే క్రమము, కుటుంబ ఆశీర్వాదం ఏంటంటే తృప్తి. దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందాలి. దేవుని వాక్యం అన్నది సంతుష్టి సహితమైన దైవభక్తి బహు లాభసాధనమైనది. కనుక సంతృప్తి లేకపోతే చాలా ఇబ్బందులు పాలైపోతాం. ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ ఈజ్ హాస్పిటాలిటీ. కుటుంబం యొక్క ఘనత ఏందయ్యా అంటే ఆతిథ్యం. అబ్రహాము తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు. షూనేమీరాలు ప్రవక్త అయిన ఎలీషాకు ఆతిథ్యం చేసింది. మరి ఈ రీతిగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అకుల ప్రిస్కిల్లాలు పౌలుకు ఆతిథ్యం ఇచ్చారు. కనుక ఆతిథ్యము చేయ మరొకడి. మీరు సేవకులుగా బహుశా మీరు ఇప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చారు కదా, ఫుల్ టైం మినిస్ట్రీ, ప్రభుకు స్తోత్రం. కనుక ఇప్పుడు ఈ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నప్పుడు అనేక మంది మన ఇంటికి వస్తూ ఉంటారు. వారికి మనం ఆతిథ్య పరిచర్య చేయడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి. ముఖ్యంగా అన్యులైన వారు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఆతిథ్య పరిచర్య ద్వారా ప్రభు యొక్క ప్రేమను కనబరచాలి. ఆ తర్వాత సువార్త చెప్పండి. ద క్రౌన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ గాడ్లీనెస్. కుటుంబం మనకు కిరీటం ఏంటంటే దైవభక్తి, గాడ్లీనెస్. కనుక కీర్తన 128లో మనం చూసినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క నిజమైనటువంటి పిక్చర్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. భార్యాభర్తలు కలిసి నడుచుట. చూడండి, పెళ్ళిరైన తర్వాత వాళ్ళిద్దరిని చేతులు పట్టించి నడిపిస్తారు చివరిదాకా. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్ మెనీ ఆఫ్ అవర్ లీవ్స్. పెళ్లి రోజే నడుస్తారంటే కలిసి, ఇంకా నడవరు, కలిసి నడవరు. అసలు బస్సులో వెళ్ళేటప్పుడు కూడా కలిసి కూర్చోరు కొంతమంది. అర్థమైందా? వాకింగ్ టుగెదర్, వర్కింగ్ టుగెదర్, ప్రేయింగ్ టుగెదర్, ఇవన్నీ కూడా మనము వింటామే కానీ మన అనుభవంలో ఉండవు. కనుక మీరు కృపావరమును జీవమను కృపావరములో మీరు పాలివారు. కనుక ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చే బహుమానము ఇద్దరికి సమానంగా ఇస్తాడు, ఇద్దరికి కూడా ఇస్తాడు. జాయింట్ అకౌంట్. అర్థమైందా? ఇప్పుడు సెపరేట్ అకౌంట్స్ లేవు. నిన్నటిదాకా సెపరేట్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? జాయింట్ అకౌంట్లోకి రావాలా. బ్యాంకులో కూడా జాయింట్ అకౌంట్. కనుక నీకేమున్నదో ఆమెకి తెలియాలా, ఆమె దగ్గర ఏముందో నీకు తెలియాలా. మీ కేవలము హార్ట్ ట్రాన్స్పరెన్సీ అంటే ఈవెన్ అవర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ కానీ ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ కానీ ఏవైనా సరే అవి రెండు కూడా ఒకరికొకరు తెలిసినవిగా ఉండాలి. దీన్ని ఒక ఆయన ఏం చెప్పాలంటే ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఏ 3-legged రేస్ అన్నాడు. స్కూల్లో ఇద్దరు పిల్లల్ని నిలబెట్టి వాళ్ళ 2 కాళ్ళు కట్టేసి నడవమంటారు. దాన్ని 3-legged రేస్ అంటారు. ఇప్పుడు భార్యాభర్త ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళు కట్టబడ్డాయి. ఎవరందరూ వాళ్ళు పరిగెత్తడానికి వీలు పడదు. ఒకరు వెనకబోవడానికి, ఒకరు ముందుకు రావడానికి కుదరదు. కలిసి నడవాలి, కలిసి నడవాలి. చూడండి, ఈ బొమ్మ మీకు కనబడుతుందా బాబు? చూసారా భార్యాభర్తలు ఎట్లా నడుస్తున్నారో? కాళ్ళు కట్టేశారు. భార్య నడవలేకపోతా ఉంది, పరిగెత్తలేకపోతా ఉంది. కానీ భర్త అయితే ఏం చేస్తున్నాడు? ఆమెని ఎత్తుకున్నట్లుగా మోస్తూ, అంటే భుజం మీద కాదు, తన బాహుతో మోస్తూ నడిపిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉన్నది కదా, ప్రభు గొర్రె పిల్లలను తన బాహువుతో ఎత్తుకొని మోస్తాడు. ఆ రీతిగా భర్త అంటేనే భరించువాడు. భరించాలా, బరువు భరించాలా, అన్నిటినీ భరించాలి. ఆ తర్వాత ఇంకా మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ కుటుంబం అనేది మరి దేనితో కట్టబడదు. కేవలము హార్ట్స్ బిల్డ్స్ ఏ హోమ్, హ్యాండ్స్ బిల్డ్ ఏ హౌస్. చేతులతో కట్టేది ఇల్లు, ఇటుకలు, సిమెంటు, స్టీల్తో కట్టేది అది ఇల్లు. అయితే కుటుంబము హృదయాలతో కట్టబడుతుంది. ఈ సత్యాన్ని మర్చిపోకండి. హార్ట్స్ బిల్డ్ ఏ హోమ్. మరి తర్వాత వాక్యంలో మనం చూస్తున్నాం 3వ వచనంలో, భోజన బల్ల చుట్టూ వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుడు వారికి పిల్లల్ని ఇస్తాడు. వారు ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి ఇప్పుడు పిల్లల్ని పెంచడంలో ముఖ్యంగా మన దేశంలో ఉండేటువంటి ఆచారం ఏంటంటే
ఏమైనా సరే తల్లే చూసుకోవాలి. ఈయన కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నోట్లో ఏలు వేసుకొని ఉంటాడు. ఆ పిల్లవాడు ఏడుస్తున్నా, ఆ పిల్లవాడికి ఆకలైనా, ఆ పిల్లవాడు పువ్వు చేసినా పీ చేసినా, అంటే మీకు ఈ మాటలు అర్థం కాదు, అమెరికా మాటలు ఇవన్నీ. అంటే వాడు ఒకటి చేసినా రెండు చేసినా ఆమె చూసుకోవాలి. ఈయన ఏమి చేయడనమాట. మోడర్న్ ఫ్యామిలీస్లో ఆ రీతిగా కుదరదండి. ఇద్దరు బాధ్యత వహించాలి. డైపర్ మార్చడం నేర్చుకోవాలి. మామూలుగా గర్భం వచ్చిన తర్వాత మనవాళ్ళు ఏం చేస్తారండి, దాన్ని ఏమంటారు, శ్రీమంతం చేస్తారు. అంటే ఈ శ్రీమంతం రోజు అత్తగారు కొన్ని కేజీలు కాదు, 1 క్వింటాలు స్వీట్లు తీసుకురావాలి. అప్పుడు అందరూ పంచిపెట్టాలి. అయితే వెస్ట్రన్ కంట్రీస్లో ఆ రీతిగా ఉండదండి. ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి శ్రీమంతం చేస్తారు, బేబీ షోయర్ అంటారు. ఆ దినాన ఫ్రెండ్సే ఆ పిల్ల పుట్టిన తర్వాత ఆ ఇంట్లో ఏం కావాలి, ఒకరు ఉయ్యాలు కొనుక్కొస్తారు, ఒకరు డైపర్ బ్యాగ్ కొనుక్కొస్తాడు, ఒకరు వెట్ వైప్స్ తీసుకొస్తారు. ఈ రీతిగా ఇంట్లో ఏమేం కావాలా అనేటువంటి అన్నిటిని కూడా గిఫ్ట్స్గా ఇస్తారు. అంతేగాని వాళ్ళు ఇచ్చింది మనం తినేది కాదనమాట. ఆ దినాన్ని ఏం చేస్తారంటే ఒక బొమ్మ తీసుకొని, టాయ్ బొమ్మ, అదే పిల్లవాని బొమ్మ తీసుకొని దానికి డైపర్ ఎలా మార్చాలో, డైపర్ ఎలా వేయాలో అబ్బాయికి నేర్పిస్తారు. అర్థమైందా? ఆ రీతిగా పిల్లల్ని పెంచాలి. పిల్లల్ని పెంచేది ఇద్దరు బాధ్యత. దగ్గర చిన్న బొమ్మను చూడండి. ఈ రీతిగా సైకిల్ మన దగ్గర ఎక్కడ కనబడదు. ఈ సైకిల్ ఇద్దరు పెడలింగ్ చేస్తారండి. ఈ సైకిల్ ఇటు ఒక సైకిల్ ఉంటుంది. వీటికి మధ్యలో అటాచ్డ్గా పిల్లలు కూర్చుకోవడానికి ఒక సౌకర్యం ఉంటుంది. సైకిల్ ఇద్దరు నడుపుతూ ఉంటారు. ఆ రీతిగా పిల్లలు కూర్చొని తీసుకుంటారు. ఆ పిల్లల్ని ఆ రీతిగా నడిపించుకొని తీసుకుపోతారు. ఆ రీతిగా సైకిల్ మీద తీసుకుపోతారు. మనమైతే ఏం చేస్తామయ్యా, మనం ఇప్పుడు కాదులేండి, చాలా దినాల క్రితం ఒకే సైకిల్, భార్య వెనక సీట్లో కూర్చుంటే పిల్లల ముందు కూర్చోబెడితే కనుక అంతా మీరే భరించారు. ఆ సైకిల్ పెడలింగ్ అంతా మీరే చేసేవాడు. మంచిదే. అయితే ఈ విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో మాత్రం ఇద్దరి బాధ్యత అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. పూర్వకాలంలో ఎలాగుండేదంటే చూడండి, వీరు తల్లి తండ్రి ఇద్దరు కలిసి పిల్లల్ని ఎత్తుకునేవారు, వారిని సంరక్షించుకునేవారు. కనబడిందమ్మా ఏ రీతిగా పిల్లలు చెరొక చేత్తోడి. అయితే ఈ దినాలకు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇద్దరు కూడా సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, వాట్సాప్ చూసుకుంటూ ఉన్నారు. ఆ పిల్లల గురించి పట్టించుకోవడంలా వాడేదో ఆ పని చేసుకుంటున్నాడు. పార్కుకే వెళ్ళారు ఎంజాయ్ చేయాలని, పిల్లోని తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు వీళ్ళలో ఎవరు కూడా పిల్లవాని గురించి పట్టించుకోవడంలా, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే. ఈ స్మార్ట్ ఫోన్స్ చేసిన తర్వాత భార్య గురించి, భర్త గురించి, ఒకరొకరు పిల్లల గురించి పట్టించుకునే దినాలు కాకుండా ఉన్నాయి. ఇది ద ప్రజెంట్ సిచ్యువేషన్. యంగ్ కపుల్స్, ఇంకెవరో పెళ్ళయ్యారని బ్రదర్ ప్రార్థన చేశాడు, మరి వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ అలాంటి వారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియులారా, మన క్రైస్తవ కుటుంబం యొక్క ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే మందిరములో నుంచి ఉన్నది. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నామని యాజకులు పలికారు. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉన్నది. యెహోవా మందిరములో నుండి మనకి దీవెన. అంతేగాని దేవుని మందిరంతో నాకేం పని అని అనుకుంటే చాలా పొరపాటు. అది మనము దేవుని మందిరానికి దూరం అయితే ఆశీర్వాదం ఉండదు. కనుక ప్రియులారా, మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా దేవుని సమయాన్ని మాత్రం దేవునికి ఇవ్వడానికి నేర్చుకోండి. మనకి ఇక్కడ 9:30 ఆరంభం అయింది, 2 అవుతా ఉంది, ఆకలి అవుతా ఉంది. ఆల్రెడీ యూఆర్ ఎంజాయింగ్ ద ఫీస్ట్. ద చికెన్ ఫ్రై స్మెల్ అండ్ ద బిర్యానీ స్మెల్ ఈజ్ ఫ్లోయింగ్ హియర్. చికెన్ బిర్యానీ వాసన, చికెన్ ఫ్రై వాసన వస్తానే ఉంది. కనుక అదే ఎంజాయ్ చేయండి. తొందరపడబాకండి, ముగిస్తున్నాను, అయిపోతుంది. ఆ తర్వాత మంచి విందున్నది. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని మందిరములో నుండి ఆశీర్వాదం వస్తుంది. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే
మనం ఆయన ఇంటికి రావాలి. మరి చాలామంది ధనవంతులు ఉన్నారు. కొంతమంది ధనవంతులకి ఒక ఉన్నటువంటి శ్రేష్టమైన అలవాటు ఏంటంటే, వారింటికి ఎవరైనా వస్తే వారిని ఊరక పంపరండి, ఊరక పంపరు. ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చి పంపిస్తారు, లేకపోతే ఒక శారీ ఇచ్చి పంపిస్తారు, లేకపోతే ఏదైనా కొంచెం సొమ్మన ఇచ్చి పంపిస్తారు. నేను కొంతమంది గృహాలు చూశాను, వారింటికి వచ్చిన వాళ్ళని వారు ఊరక మాత్రం పంపరు. ఈ లోకంలో ఉండే ధనవంతుల్లో కొంతమంది ఆ రీతిగా తన ఇంటికి వచ్చిన వారిని ఊరక పంపకపోతే, సృష్టికర్త అయిన దేవుడు, సకల ఆశీర్వచనములకు మించినటువంటి దేవుడు, సమస్తమైన ఐశ్వర్యం గల దేవుడు తన ఇంటికి వచ్చిన వారిని ఊరక పంపుతాడా? పంపడు. ఆశీర్వాదంతో పంపిస్తాడు. అది నీకు వెంటనే కనబడదు. నీ యొక్క బ్యాంకులో ఈ బ్యాలెన్స్ డిపాజిట్ అవుతూ ఉంటుంది, అది నీకు కనబడదు. దేవుని ఇంటిని అంతగా ప్రేమిస్తే అంత ఎక్కువైన ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడుతుంది. ప్రియులారా, కనుక క్రైస్తవ కుటుంబం ఆశీర్వదించబడే స్థలం ఏంటంటే దేవుని మందిరం. అదే యెరూషలేమునకు క్షేమము. ఆ రీతిగా 6వ వచనం మనం చూసినప్పుడు, నీ పిల్లలు నీవు చూచేదవు. ఇట్ స్పీక్స్ ఆఫ్ లాంగివిటీ, దీర్ఘాయుష్. దేవుడు మనకు దీర్ఘాయుష్ను వాగ్దానం చేస్తున్నాడు. పిల్లలు మనవ సంతానం కనుక ఇప్పుడు రత్నాకర్ గారు, లక్ష్మక్క మరి వాళ్ళ మనవరాల యొక్క వివాహాన్ని చూస్తున్నారు. ఎంత ధన్యులు, ఎంత భాగ్యం. శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయని చెప్పాడు. మొన్న నాకు ఫోన్ చేసి అన్నగారు అన్నాడు, అయ్యా నాకు లేనిది లేదు, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు బ్రతికిస్తున్నాడు. చూసారా, ఆ రీతిగా ఆయుష్కాలాన్ని పొడిగించాడు. మనవరాళ్ళ యొక్క వివాహాన్ని చూడడానికి, వారి కుటుంబం చూడడానికి, వారితో కలిసి సంతోషించడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. కనుక దేవుని మందిరాన్ని మనం ప్రేమించే కొలది మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఇంకొక మాట, నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తూ వచ్చినప్పుడు భూమి మీద నీకు మేలు కలుగుతుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. పెళ్ళి అయిన తర్వాత చాలామంది అమ్మా నాయన గురించి పట్టించుకోరు. ఏమంటారంటే, ఏమండి నేను కావాలా మీ అమ్మ నాయన కావాలా అంటారు వీళ్ళు. అది ఏమి నేర్చుకున్నారు మందిరాల్లో ఇన్ని సంవత్సరాలుగా విని 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 పెళ్ళైన తర్వాత అమ్మ నాయనలు బయటికి పంపించాలనా? సమయం లేదు, మీకు ఆకలి అవుతా ఉంది. ఆకలి అవుతుందా? హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు ఒక అబ్బాయి, పెళ్ళయింది. సరే, ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, నాయన మేము పిల్లలను చూడాలని చాలా ఆశగా ఉంది, మరి మేము ఈ సంక్రాంతి సెలవుల్లో వస్తాము అని ఉత్తరం రాశారు. ఆఫీస్కి రాశారు వాళ్ళు, ఇంటి దగ్గర రాసేసి అమ్మగారికి ఇచ్చేస్తారు. ఆఫీస్కి రాశారు. సరే, ఇంటికి వచ్చి మూడు బాగున్నప్పుడు ఇట్లా ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏందంట అని, మా అమ్మ నాయన వస్తారంట. ఏమండి ఏమన్నా జ్ఞానం ఉందా మీకు? ఇంత చలిది, హైదరాబాద్లో ఇంత చలి ఉంది, మనకుంది ఒక రూము, ఎట్లుంటారు వాళ్ళు? రేపు ఎండాకాలం సెలవుల్లో రమ్మని చెప్పి ఉత్తరం రాయంది. సరే, ఈయన రాశాడు, అమ్మ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, చలికాలం, ఎండాకాలంలో రండి. అప్పుడు వాళ్ళు ఎండాకాలం సెలవు ముందు మళ్ళీ ఉత్తరం రాశారు, అయ్యా మేము వస్తున్నాము, పిల్లలను చూడాలనుకున్నాం. మళ్ళీ యథావిధిగా భార్యతో మాట్లాడాడు, ఏమండి హైదరాబాద్లో నీళ్ళే దొరకవండి, తాగడానికే నీళ్లు లేవు, ఇంత ఇబ్బంది పడుతున్నామే, ఎండాకాలంలో వస్తే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారండి అని అందనమాట. సరే, మళ్ళీ ఉత్తరం రాశాడు, అమ్మ నీళ్ళు కొరత చాలా ఉంది, రేపు వర్షాకాలంలో వద్దురుగానే లేమ్మా అని ఉత్తరం రాశాడు. సరే, ఈసారి వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? దసరా సెలవుల్లో. అప్పుడు ఉత్తరం రాశారు, మేము వస్తున్నామమ్మా. మరలా భార్యని అడిగితే, ఇంత వర్షాలండి, ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయండి, ఎక్కడ ఉంటారండి మీ అమ్మ నాయన వస్తే అంటే? ఇంకా వాడు చక్రం తిరిగిద్ది. ఏ కాలం, వర్షాకాలం లేదు, చలికాలం లేదు, ఎండాకాలం లేదు. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలు ఇవన్నీ. సరే, ఓ రోజు నేను ఆఫీసులో ఉన్నాడు, భార్య ఫోన్ చేసింది, ఏమండి మా నాన్నగారు వస్తున్నారు. చెప్పమ్మా ఏం కావాలా? మా నాన్నగారికి జీడిపప్పు మిఠాయి అంటే చాలా ఇష్టం, వస్తా పుల్లారెడ్డి షాపులో నుండి 1 కేజీ జీడిపప్పు మిఠాయి తీసుకురా. సరే అమ్మా. ఏందంటే తొందరపడతారు, వినండి, మా నాన్నగారికి
హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి 2 ప్యాకెట్లు బిర్యానీ తీసుకురా. సరే అమ్మా. ఎందుకంటే అంత తొందరపడతారు? వినండి చెప్పేది పూర్తిగా. అట్లా లిస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఈమె అమ్మా నాయన వస్తుంటే లిస్టే ఇది, ఈయన అమ్మా నాయన వస్తుంటే అన్నీ ఆటంకాలే. ఎంతమంది ఇక్కడ కూర్చున్న సిస్టర్సు, మీ అత్త మామలకు మీరు ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి వారికి కావలసిన ఔషధాన్ని కనుక మీరు ఇస్తే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. లేకపోతే వాడు 10వ తరగతి 10 సార్లు తప్పుతూ ఉంటాడు. ఇక్కడ సేవకుని చేత ప్రార్థన చేయిస్తారు, వాడు పాస్ అవ్వాల. ఏదో లేదు, జాన్సోడ్ గారు వచ్చారు, పెద్ద సేవకులు, ఆయన చేత ప్రార్థన చేయిస్తాము అనుకొని ఆయన చేత ప్రార్థన చేయించారు. అయినా ఫెయిల్ అయిపోయాడు. సరే, నాలాంటి ఆయన ఒక ఆయన వచ్చాడు, అన్న వీడు 9 సార్లు తప్పాడన్న, ప్రార్థన చేయన్నా, మీరు ప్రార్థన చేస్తేనే పాస్ అవుతాడేమంటే మళ్ళీ తప్పా. ఓరే, నువ్వు ఎంతమంది సేవకుల చేత ప్రార్థన చేయించు, వాడి జేబులో కవర్ పెట్టు, వాడికి ఆశీర్వాదం రాదు. నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావు? నీ అత్తమామలకు, మీ అత్తమామలకు, తల్లిదండ్రులకు, మీ తల్లిదండ్రులకు మీరు సేవ చేయకపోతే, నేను కని పెంచి పోషించి చదివించి నేను ఒక స్థానంలోనికి తీసుకుని వస్తే, ఈనాడు విశ్వాసుల సంగతి మాట్లాడుతున్నాం, అవిశ్వాసుల సంగతి కాదు. విశ్వాసులైన వారు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. వారు రోగముతో చలితో ఇబ్బంది పడుతూ ఉన్నారు, కానీ వీరు నగరాల్లో ఉంటూ లగ్జరీస్ లైఫ్ గడుపుతూ ఉంటున్నారు. జ్ఞాపకం పెట్టుకో. ఈ తెల్ల చొక్క నేను ధరించుకుని ఉన్నానంటే ఇది మా నాయన మామ యొక్క కష్టార్జితం. వారు కష్టపడి చదివించారు కనుక నేను ఈ స్థితిలోకి వచ్చాను. కనుక ఆశీర్వాదము దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే కలుగుతుంది. కనుక మీ తల్లిదండ్రులను సన్మానించు, నీకు మేలు కలిగినట్టు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడవగనట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఆ తర్వాత మనం చూసినప్పుడు పిల్లలు కనుక ఇది దీర్ఘాయుష్. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండనుగాక. పీస్ఫుల్ లైఫ్ అండ్ ఏ ప్రాస్పరస్ లైఫ్, ఫ్రూట్ఫుల్ లైఫ్, పీస్ దట్ రూలెత్ అబవ్ ఆల్ అవర్ అండర్స్టాండింగ్. దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని ఈ ప్రియమైన బిడ్డలకు, భానుచంద్, జిమిమాలకు అనుగ్రహించాలని మన ప్రార్థన. వారు ఇప్పుడు సంపూర్ణ సేవలోనికి వచ్చారని మీ డాడీ, మీ తాతగారు కూడా నాకు పరిచయమే. మా 4వ పాప పెళ్లి చేసింది మీ తాతగారే. ఆ రీతిగాని రత్నాకర్ గారు చాలా కాలం నుంచి పరిచయం. మరి ఇది నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు. మేము కూడా ఉద్యోగం చేస్తూ శ్రీహరికోట సైంటిస్ట్గా ఉండి ప్రభు సేవకు పిలిస్తే సేవలోనికి వచ్చాం. సేవలో చాలా కష్టాలు ఉంటున్నాయి తమ్ముడా, బిడ్డ. అయినా సరే ప్రభు నమ్మదగిన వాడు. ఇంత గొప్ప భాగ్యం భూమి మీద ఏదీ లేదు. ఎలాంటి ఏ ఉద్యోగమైనా ప్రభుతో సరిపోయిన ఉద్యోగం లేదు. మీరు బిల్లి గ్రహం గారి గురించి వినే ఉంటారు. ఆయనకి చాలా ఉద్యోగాలు వచ్చినాయి, పెద్ద పెద్ద జీతం ఆఫర్ చేశారు. అయితే ప్రభు సేవకు పిలుస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఆ ఉద్యోగాలన్నీ కూడా గొప్పవే, శాలరీ ఎక్కువే, కానీ అవి బేస్. అయితే ఈ ఉద్యోగము శాలరీ చాలా తక్కువ, కానీ ఇది ఘనమైన ఉద్యోగం అని తాను సేవకు సమర్పించుకున్నాడు. ప్రపంచంలో ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఆయన చేశాడో మీకు తెలుసు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా అనేక రక్షణార్థముగా అనేక కుటుంబాలు స్థిరపరచబడి బలపరచబడినట్లు, దేవుని రాజ్యం విస్తరించి వ్యాపించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు గర్భఫలం ఇచ్చి ఆయన మిమ్మలను, మీ బిడ్డలను, మీ మనవ సంతానాన్ని కూడా భూమి మీద తన రాజ్య వ్యాప్తిలో వాడుకొనుగాక.